గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ అయితే నేను చాలా ఫీల్ అయిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే, ఎవరికైనా బాగా అన్యాయం జరిగింది అని ఒక పర్సన్ ఉన్నారంటే వాళ్ళైతే గౌరవ్. ఎందుకు అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఎందుకని అంత డిస్టర్బెన్సెస్ వచ్చినాయి ఈ గౌరవ్ మధ్యలో అండ్ దివ్య మధ్యలో అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిన్ టు పాయింట్ చూడండి, అసలు ఎంత ఘోరం అనిపించిద్దో మీకు కూడా. నేనైతే ఇప్పుడు దాకా చాలా అన్యాయం చేశారు, అసలు ఇలా మాట్లాడడం రాకపోతే మనుషులు ఇలా ట్రీట్ చేస్తారని ఒక ఫీలింగ్ వచ్చింది. లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల ఇంత ప్రాబ్లం అవుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు నేను ఫేస్ చేసిన ఫస్ట్ అసలు ఆ తెలుగు వాళ్ళనే తీసుకోవాల్సింది. వాళ్ళకి తెలుగు రాకపోతే అట్లీస్ట్ ట్రైనింగ్ అన్నా నేర్చుకోమనన్నా చెప్పాలి. చాలా రోజుల ముందే వాళ్ళకి ఇంటిమేషన్ అండ్ మెయిల్ వెళ్తుంది కాబట్టి అది కూడా వదిలేసి ఒక పర్సన్ వచ్చేసాక వీడికి చెప్పలేకపోతున్నాము, వీడితో మాట్లాడుకోవడమే బెటర్ అని ఒక 4 క్వశ్చన్స్ అడిగితే దానిలో ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేసి ఇంకా మిగతా వాటికి మనకు సంబంధం లేదు అన్నట్టు రియాక్ట్ అవుతున్నారు అందరు. అది మాత్రం చాలా వర్స్ట్ అని చెప్పి అనిపిస్తుంది. తను అసలు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా ప్రతిసారి తను పొలైట్గా కైండ్గానే ఏ ఆన్సర్ అయినా ఇస్తాడు. తను కూడా అదే ఫీల్ అవుతున్నాడు. తను ఇప్పుడు బిగ్ బాస్ కెమెరాకి ఏం చెప్పాడు అనేది ఈ టాపిక్ అనమాట నేను చెప్తుంది. సో పిన్ టు పిన్ చెప్తున్నా. ఫస్ట్ అసలు బిగ్ బాస్ రోజు చూడాలంటే చిరాకు వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చాలా చిన్నగా మాట్లాడతారు, కొంతమంది ఇంగ్లీష్లో మాట్లాడతారు. బిగ్ బాస్ అయినా చెప్పాలి కదా, ఇది బిగ్ బాస్ తెలుగు షో కాబట్టి కంపల్సరీ తెలుగులో మాట్లాడాలని. ఇదివరకు ఉన్న సీజన్స్ అన్నిట్లో అనౌన్స్ చేసేవాళ్ళు, తెలుగులో మాట్లాడండి, మీరు పెద్దగా మాట్లాడండి, చిన్నగా మాట్లాడదని. ఇక్కడ మొత్తం చిన్నగా మాట్లాడడమే నడుస్తుంది. ఎవరైనా సీక్రెట్గా చిన్నగా మాట్లాడుతుంటే వాళ్ళు అసలు దేని గురించి మాట్లాడుతున్నారో కూడా తెలియట్లేదు. సీక్రెట్ టాస్క్లో కూడా ఎవరికి వినిపించకుండా చెప్పండి, ఇలా అంతా ఫైన్ మనకు చెప్పేది వినిపిస్తుంది కొంచెం డిస్టెన్స్ నుంచి. అసలు కెమెరా ఒకవైపు చూపిస్తాడు టాస్క్ ప్లే అవుతుంటే, ఇంకొక వైపు ఏమో మాటలు వినిపిస్తాయి. అంతా కంబైన్ గోల్ అలా అనిపిస్తుంది సమ్టైమ్స్. ఎంత కష్టపడి హెడ్సెట్ పెట్టుకుని విన్నా కూడా పిన్ టు పిన్ పాయింట్. నేను ఈ గౌరవది మాత్రం చాలా అన్యాయం జరిగిందని ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ అయితే పిన్ టు పిన్ చెప్తాను. మార్నింగ్ లేచిన వెంటనే సాంగ్ అయిపోతుంది. సాంగ్ అయిపోయాక ఇమీడియట్గా ఫుడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఫుడ్ ప్రాసెసింగ్ మొత్తం ఫుడ్స్ కుక్ చేయడం. దివ్య అయితే కుక్ చేస్తూ ఉంటుంది. సో అక్కడ ఒక టాపిక్ ఏంటంటే, ఏంటి ఫస్ట్ తను ఒక డైలాగ్ అనేసిద్ది, ఏంటి నేను కుక్ చేస్తే నువ్వేమో వెళ్ళి ఎక్సర్సైజ్ చేసుకుంటావా అని అడుగుతుంది దివ్య. చాలా సీరియస్గా ఎంత యాటిట్యూడ్తో ఆరగెంట్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం అవతల మనిషి ఎలా ఉన్నారో వాళ్ళని చూసే వాళ్ళని బట్టి రిప్లై ఇస్తాం కదా. వాళ్ళు సాఫ్ట్గా మాట్లాడితే సాఫ్ట్గా కన్వర్ట్ అవుతాం. అట్లా లేకుండా డైరెక్ట్గా స్ట్రైట్గా సీరియస్గా మాట్లాడేసి ఎందుకు అని చెప్పానంటే, గౌరవ్ ఆమ్లెట్లు లేవు ఇక్కడ, ఆమ్లెట్ లేకుండా ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి ఒక డైలాగ్ వస్తుంది అనమాట. అప్పుడు దివ్య అంటది, లేదు ఇక్కడ నిఖిల్ అడిగాడు కదా అని చెప్పి. గౌరవ్ ఏమంటాడంటే, ఈరోజు ఆమ్లెట్ లేదు కదా అని. తనకి వచ్చిరాని తెలుగులో తనే మనకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడనమాట. ఫస్ట్ అయితే దివ్య అండ్ గౌరవ్ బాండింగ్ బాగానే ఉంది. ఎందుకంటే దివ్యాని టీచర్ అనేవాడు, దివ్యానే తనకి తెలుగు ట్రాన్స్లేటర్, తెలుగు గైడ్ లాగా అనిపించింది నాకైతే, నేను చూసినంత వరకు అయితే. సో ఇమీడియట్గా అంటాడు తను ఆమ్లెట్ లేదు కదా అని చెప్పి. దివ్య అంటది, లేదు ఇక్కడ నిఖిల్ అడిగాడు కదా అని చెప్పి. గౌరవ్ వెంటనే అంటాడు, ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కసారి వస్తే ఎలా కుదురుతుంది, అందరు ఒకేసారి రావాలి కదా అని చెప్పి. తనకు వచ్చిరాని ఇంగ్లీష్లో మాట్లాడతా, నేను తెలుగులో కన్వర్ట్ చేస్తున్నాను. దీన్ని మీకు క్లియర్గా అర్థమవుతుందని చెప్తున్నాను. చాలా బాగా ఏనండి. ఇది చాలా అన్యాయమా కాదని మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఫస్ట్లీ పాపం అనిపించింది, అబ్బా లాంగ్వేజ్ బ్యారియర్కి తీసుకోవడం ఎందుకు, తీసుకుని హర్ట్ చేయడం ఎందుకు, ఒక మనిషికి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం ఎందుకు అని చెప్పి అనిపించింది. దాని తర్వాత దివ్య నేను చేసేసాలే అన్నట్టు మాట్లాడిద్ది. నిజంగా తను ఆమ్లెట్ వేసినట్టుంది, దానివల్ల నేను చేసేసాలే అని మాట్లాడి. గౌరవ్ లేదు నేను ఈరోజు లేదు కదా అని చెప్పి అనుకుంటున్నాను అనేసి ఒక టాపిక్ మాట్లాడతారు. తర్వాత అంటారు నేను స్థానానికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నారు, మరి వెళ్ళవు అని చెప్పనేసి సీరియస్గా వెళ్ళు అన్నట్టు మాట్లాడతారు. మాట్లాడి గౌరవ్ అంటారు, లేదు అక్కడ నెంబర్స్ ఉన్నాయి, ఈరోజు వాళ్ళు రూల్స్ చేంజ్ చేశారంట, చిట్టీస్ మీద నెంబర్స్ వేరు ఉన్నాయి, దానివల్ల నా టర్న్ వచ్చిందేమో నేను వెళ్దామనుకుంటున్నాను అని చెప్పి చెప్తాను. దివ్య అంటది, నువ్వు నీ చిట్టీలు అని చెప్పేసి ఒక డైలాగ్ అనేసిద్ది. ఎంత ఆరగంగా నా ఎల్లు నువ్వు నీ చిట్టీలు చెప్పావులే అన్నట్టు మాట్లాడింది అనమాట. ఇంత ఇదిగా కోపంగా మాట్లాడాల్సిన అవసరం ఏముందో తెలియదు. దట్ ఈస్ వెరీ ఎర్లీ మార్నింగ్ మాటల. లేచిన వెంటనే మార్నింగ్ కూడా వాళ్ళకి అంత పెయిన్ఫుల్గా, అంత హార్ష్గా, అంత ఇరిటేటింగ్ ఎందుకు వాయిస్ వచ్చింది, అంత స్ట్రెస్ ఏం ఫీల్ అయింది దివ్య అనే విషయం నాకైతే అర్థం కాదు. ఒక చిన్న ఆమ్లెట్ ఒక పర్సన్కి వేసినందుకు తను ఇంత రియాక్ట్ అయింది. ఓకే, అది కూడా గౌరవ్ మాట్లాడతాడు, మనం ఆ పాయింట్స్లో కూడా చూద్దాము. సో తర్వాత వెంటనే అంటాడు గౌరవ్ చాలా పొలైట్గా, రీతు బాటిల్స్ అన్నీ తీసుకొని వచ్చి అక్కడ పెడుతుంది, పాలు టాస్క్ ఉంది కదా, పాలు మిస్ అయినాయి, బాటిల్ స్మెల్ చేస్తే కనుక పాలు స్మెల్ వస్తుంది కాబట్టి ఫైండ్ అవుట్ చేయొచ్చు అని చెప్పి. సో చాలా పొలైట్గా రీతు దగ్గర అక్కడికి వెళ్ళి చైర్లోకి వచ్చి నేను కూడా వాటిస్ చెక్ చేస్తాను అని అంటాడు. రీతుకి ఏమైందో తెలియదు, ఇంత సడన్గా యాటిట్యూడ్ వచ్చేసి, కోపం వచ్చేసి, అంత ఇరిటేటింగ్ ఫేస్తో తనంటది, అవసరం లేదు నీకు చెప్పిన పని నువ్వు చేయి చాలు అని చెప్పి సీరియస్గానింది.
తనేమో ఏం చేయాలి, ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా అన్నట్టు తను రియాక్ట్ అవుతాడు. ఫస్ట్ దివ్య అంటది వెంటనే ఇమీడియట్గా ప్రతి దానిలో నీ క్యాప్టెన్సీ ఏంటి అని చెప్పి. అసలు తను ఏం మాట్లాడుతున్నాడు, వీళ్ళ వర్షన్ ఏంటి, వాళ్ళ వర్షన్ ఏంటి, అసలు ఇద్దరికి స్వింగ్ అనేది అసలు మూడ్ అనేది కరెక్ట్గా లేదు అని చెప్పి అనిపించింది నాకు దివ్యకి రీతుకి. ఎందుకు అంత కోపం మార్నింగే అని చెప్పి. సో గౌరవ్ అన్నాడు అసలు నేను ఎవరు పిలిచారు నువ్వు స్నానానికి వెళ్ళకుండా అని చెప్పి రీతు అనిద్ది. గౌరవ్ అంటారు ఇదిగో ఈమె పిలిచింది అని చెప్పని. ఇది ఏంటి అని చెప్పేసి అక్కడ ఒక గొడవ వస్తుంది. తనకి తెలుగు రాదు కదా, సో మీరైతే అరే ఉరే అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, లైక్ సేమ్ వే సో తను కూడా ఇది అని చెప్పి అన్నాడు. ఇది కాదు అని చెప్పేసి అక్కడ ఒక డిస్కషన్ జరిగింది. మీరు అని చెప్పేసి వెంటనే కన్వర్ట్ చేస్తాడు ఆ డైలాగ్. దగ్గరికి వెళ్ళిపోయి దగ్గర నుంచినే మాట్లాడతాడు పొలైట్గా. ఇది పిలిచింది అంటాడు, ఇది అనేది సీరియస్గా మాట్లాడేసరికి ఇది కాదు మీరు అని చెప్పేసి తను టాపిక్ మాట్లాడతాడు. వెంటనే వర్డ్ చేంజ్ చేస్తాడు. రీతు అంటే ఆఫ్టర్నూన్ ఆలు తనకి ఇచ్చేసి తను పీల్ చేసేస్తాడు అని చెప్పి. దివ్య ఆలు చేసేయి అని చెప్పి సీరియస్గా అని దగ్గర అక్కడ ఆలు ఉన్నాయి తీసుకొని చేయి, ఇట్లా అంత సేమ్ ఎగ్జాక్ట్లీ అక్కడ ఆలు ఉన్నాయి తీసుకొని చేయి, ఇలా అంతా మాట్లాడుతుంది. ఎందుకు అరుస్తున్నారో నాకు అర్థం కాలేదు. ఫస్ట్ తను అంటాడు బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేయొచ్చు కదా అందరూ, తర్వాత నేను ఆలు పీల్ చేసి అప్పుడు లంచ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము అని చెప్పండి. బట్ దివ్య అంటే ఏదైనా టాస్క్ వస్తే ప్రాబ్లం అవుతుంది కదా, నువ్వు ముందే చేసేసి స్నానానికి వెళ్ళు అన్నట్టు మాట్లాడుతుంది. ఇది కూడా సీరియస్గానే. సో తర్వాత వెంటనే రీతు ఇమీడియట్గా ప్లేట్ చేంజ్ చేసి నువ్వు స్నానానికి వెళ్ళు అని చెప్పనిద్ది. పిలిచింది వాళ్ళే, ఎందుకు పిలిచారు అన్నట్టు గౌరవ్ షాక్లో ఉంటాడనమాట. నా నెంబర్ ఇంకా రాలేదు, నేను ఫస్ట్ స్నానం చేద్దాం అనుకున్నాను, నా నెంబర్ ఇంకా రాలేదు, వస్తే వెళ్తాను అన్నట్టు గౌరవ్ చెప్తాడు. గౌరవ్ ఏమో ఇది అన్నందుకు చాలా సీరియస్గా మాట్లాడింది కదా దివ్య ఇంకా అదే మూడ్లో ఉందన్నమాట. అసలు రీతుకి ఎందుకు కోపం వచ్చిందో తెలీదు. నువ్వు అసలు మధ్యలో దివ్య రీతు ఎందుకు సీరియస్గా ఉన్నారు నాకు మార్నింగ్ నుంచి అర్థం కాలేదు. రీతు అంటది వెంటనే గౌరవ్ని కుకింగ్ డిపార్ట్మెంట్ నుంచి తీసేసేయండి. వాట్స్ ఎ ప్రాబ్లం, తీసేయడానికి ప్రాబ్లం ఏంటి? ఆ పర్సన్ కుక్ చేస్తున్నారు, వాళ్ళతో ప్రాబ్లం వచ్చినప్పుడు కదా మనం మాట్లాడాలి, కాన్సిక్వెన్సెస్ ఏంటని చూసుకొని. అలా అంతా ఏం లేదు. దివ్య ఏమంటారంటే నువ్వెవరు అసలు చెప్పడానికి అని చెప్పి పోట్లాడతారు. రీతు వెంటనే తీసేసేయమంటే ఇద్దరు అవును తీసేసేయాలి, వర్క్ చేస్తలేదు అది ఇది అని చెప్పి. గౌరవ్ అంటారు నేను ఏదైనా మిస్టేక్ చేస్తే అప్పుడు కదా మీరు చేంజ్ చేయాల్సింది, నేనేం డిలే చేశాను, బ్రేక్ఫాస్ట్ చేశాక నేను లంచ్ టైంకి లంచ్ చేస్తా కదా, లంచ్ ప్రిపరేషన్స్ చేస్తా కదా, మీరు ఎందుకు రిమూవ్ చేస్తుందని నాకు చెప్పాలి కదా. సరే మీరు రిమూవ్ చేసేసి లేకపోతే నాకు వేరే దశ చేయండి అని ఏదో అంటాడు. అయితే వాష్రూమ్ చేసుకోవాలి అని అంటాడు. నేను వాష్రూమ్ చేయను అంటాడు గౌరవ్. లేదు నీకు ఇష్టం లేకపోతే వాష్రూమ్లో ఎవరినైనా వేరే వాళ్ళని స్వాప్ చేసుకుని నువ్వు వేరేది చేసుకుని వాళ్ళతో స్వాప్ అవ్వు అని చెప్పేసి దివ్య అరుస్తుంది. అప్పటికి స్టిల్ సేమ్ మూడ్ కంటిన్యూ అవుతానే ఉంటుంది. తర్వాత తను అందరితో డిస్కషన్ చేస్తారు. మరి ఈ పాటికి నిఖిల్ వచ్చేస్తాడు, ఇదే టాపిక్ అడుగుతారు. నేను ఏ మిస్టేక్ చేయకుండా నన్ను ఈ యాక్టివిటీస్ నుంచి తీసేసి తను కిచెన్ నుంచి తీసుకొని వెళ్ళి వాష్రూమ్ చేయమంటుంది. నేను మిస్టేక్ ఏం చేశానో చెప్పాలి కదా, బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయ్యాక కదా లంచ్ ప్రిపరేషన్స్ చేసుకునేది మనము అని చెప్పి మాట్లాడతారు. అక్కడికి అయిపోయాక గౌరవ్ అప్పుడు బ్రేక్ఫాస్ట్ తింటూ బయట కూర్చుంటారు. బయట కూర్చున్నప్పుడు ఒక డిస్కషన్ వచ్చింది. నాకు ఇప్పుడు మిల్క్ కావాలి, నేను ఎందుకు సఫర్ అవ్వాలి అని చెప్పి గౌరవ్ అడుగుతారు. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్, ఇప్పటివరకు ఎవ్వరు క్వశ్చన్ చేయలేదు. సో ఏం చేయమంటావు ఇప్పుడు, రేషన్ మేనేజర్ని అక్కడే ఫ్రిడ్జ్ దగ్గర పడుకోమంటావా, 24 hours ఫ్రిడ్జ్ దగ్గరే ఉండమంటావా ఏంటి అని చెప్పి దివ్య పోట్లాడుతుంది అనమాట. బై ఎనీ ఛాన్స్ నువ్వు చెప్పు గౌరవ్, నీ టైంలో ఉన్నప్పుడు నువ్వే రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడు నీ దగ్గర ఈ మిస్టేక్ జరిగితే నువ్వేం చేస్తావు అని చెప్పంటే నాదే మిస్టేక్ కాబట్టి నేనే రెస్పాన్సిబుల్ అని చెప్పి అంటాడనమాట. సో అప్పుడు దివ్య ఇమీడియట్గా అంటది నువ్వెవరు అసలు చెప్పడానికి, నేను కదా చెప్పాలి అని చెప్పి పోట్లాడుతుంది. గౌరవ్ అంటాడు ఈ హౌస్లో అసలు సీరియస్గా వెళ్ళి వాష్రూమ్ దగ్గరికి స్నానం చేసుకో అని చెప్పినప్పుడు గౌరవ్ ఇమీడియట్గా వాష్రూమ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు ఇన్సిడెంట్ అనమాట నేను చెప్పి. వాష్రూమ్ దగ్గరికి వెళ్ళిన వెంటనే తను రీతును దివ్య ఎప్పుడైతే పోట్లాడారో ఇమ్మీడియట్గా తను వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి చాలా సాడ్ ఫేస్ పెట్టుకొని బిగ్ బాస్కి మైక్లో చెప్తారన్నమాట. బిగ్ బాస్ ఇక్కడ ఈ బిగ్ బాస్ హౌస్లో ఎవ్వరూ కైండ్ అండ్ పొలైట్గా ఉండకూడదు. నాకు చాలా డౌట్ ఏంటంటే రీతు పైన డౌట్ వస్తుంది, రీతుయే ఈ రెబల్ అని చెప్పి అనిపిస్తోంది అని చెప్పి చెప్తారన్నమాట. మిల్క్ టాస్క్లో రీతు పైన నాకు డౌట్ ఉంది, రీతు రెబల్ అనుకుంటా అన్నట్టు చెప్తారు. నేను చాలా లోన్లీగా ఉన్నాను, ఇది మాత్రం నిజం అని చెప్పి కెమెరాకి చెప్తుంటే అసలు ఎంత పాపం అనిపించిందో. నేను ఒక్కడనే ఉన్నాను, నేను లోన్లీగా ఉన్నాను, సో ఈ బిగ్ బాస్ హౌస్లో కైండ్ అండ్ పొలైట్ పనికిరాదు అని చెప్పి చెప్తాడు. తన భాషలో తను ఇంగ్లీష్లో ఇలానే మాట్లాడతాడు. సో ఫ్రిడ్జ్ దగ్గర పడుకోమంటావా అది ఇది అని చెప్పేసి బయట కాన్వర్సేషన్ తర్వాత స్టార్ట్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ తింటా ఉంటాడు తను. బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు దివ్య పోట్లాడు. అవును మిస్టేక్ చేస్తే చేంజ్ చేయాలి కదా అని చెప్పేసి గౌరవ్ అడుగుతాడు. అడిగితే నువ్వు ఆరం అయితే నువ్వు అక్కడే ఉంటావా ఏంటి అది ఇది అని చెప్పేసి దివ్య పోట్లాడుతుంది. అవును నేను ఆరం అయితే నేనే రెస్పాన్సిబుల్ ఉంటానని చెప్పి గౌరవ్ అంటాడు.
సో అలా అయితే గౌరవ్ ఇమీడియట్గా అంటాడు, మీరు ఒక్క ఆమ్లెట్ కోసం 1 minute వెయిట్ చేయలేరు కదా, నేను మిల్క్ కోసం 1 week వెయిట్ చేయాలా, నాకు తెలియదు, నాకు మిల్క్ కావాల్సిందేనని చెప్పి పడుతుంది. ఇట్స్ అ వ్యాలిడ్ పాయింట్. ఇప్పటివరకు ఎవరు క్వశ్చన్ చేయలేదు. యాక్చువల్లీ మిల్క్ పోయినప్పుడు అందరూ రిక్వెస్ట్ చేయండి, పాలు కావాలి, పాలు కావాలి, పాలు కావాలి, ఛాయ్ కావాలి అంటున్నారు తప్ప ఈ మిస్టేక్ ఎవరిది, ఎవరి వల్ల జరిగింది అనేది ఐడెంటిఫై చేసి రేషన్ మేనేజర్ దగ్గర రిక్వెస్ట్ పెట్టుకోవాలి, బిగ్ బాస్ని అడిగి మిల్క్ తీసుకురామని చెప్పండి, మాకు ఇబ్బంది అవుతుందని. అదంతా ఎవరు మాట్లాడకుండా అంతా రెబెల్ ఎవరు అనే థింకింగ్లోనే ఉన్నారు. సో దట్స్ వై అది ఇంపార్టెంట్ కాదు అని చెప్పి అనుకున్నా. బట్ దీస్ గై ఎప్పుడైతే గౌరవ్ అడిగాడో అప్పుడు అందరు రిలీజ్ అవుతారన్నమాట. నువ్వు కాదు చెప్పేది, దివ్య అంటది ఇమీడియట్గా, నువ్వెలా చెప్తావు, నీకు మిల్క్ కావాలని నువ్వు కాదు చెప్పాల్సింది, రేషన్ మేనేజర్ని చేంజ్ చేయాలంటే కనుక నువ్వు ఒక్కడు చెప్తే సరిపోదు, అందరూ డిస్కస్ చేసుకుని నాకు చెప్పండి, నేను కదా, నాకు కదా రైట్స్ ఉన్నాయి, నేను కదా చేంజ్ చేయాల్సింది, ఫుల్ హౌస్ మొత్తం అందరూ డిస్కస్ చేసుకొని చేంజ్ చేయమంటే ఐ విల్ చేంజ్, ఇట్స్ మై కాల్, ఇట్స్ మై ఫైనల్ కాల్ అని చెప్పి పోట్లాడిద్ది ఇంగ్లీష్లో. ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారో స్టిల్ నాకు అర్థం కాదు. ఇప్పుడు వరకు ప్రతి బిగ్ బాస్ ఇంగ్లీష్లో మాట్లాడితే తెలుగులో మాట్లాడిందని చెప్పి ప్రతిసారి హింట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ నేను వినలేదు. సంభవం మీరు ఏమైనా వినుంటే కనుక కామెంట్ చేయండి, నిజంగా తెలుగులో మాట్లాడమని ఇప్పటివరకు అప్డేట్ ఇచ్చారా లేదా అని చెప్పి. ఎందుకు ఇంగ్లీష్ వాళ్ళని తీసుకురావడం అన్నట్టు ఫీల్ అవుతున్నారు, కానీ అందరూ తెలుగు ఈజ్ మ్యాండేటరీ బికాస్ ఈజ్ తెలుగు షో. సో ఫైనల్ కాల్ నాది అని చెప్పి, నువ్వు వెళ్ళి వాష్రూమ్ చేసుకో అది ఇది అని చెప్పి డిస్కషన్ వస్తుంది కదా, నేను వాష్రూమ్ చేయను, ఫుడ్ సరే అయితే అని చెప్పి అదే సీరియస్ మూమెంట్లో ఈ వాష్రూమ్ టాపిక్ కూడా తీసుకొని వచ్చి, నువ్వు కనుక వాష్రూమ్ చెయ్యకపోతే నీకు ఇంకా ఫుడ్ ఉండదు అని చెప్పి అనిద్ది అనమాట. ఇంత పెద్ద వర్డ్ యూజ్ చేయాల్సిన అవసరం ఏంటి అనేది నా క్వశ్చన్. దీనికోసం అని చెప్పి నేను గౌరవ్కి చాలా అన్యాయం జరిగింది, లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల తనకి ఇంత ప్రాబ్లం అవుతుంది అని చెప్పి నేను చాలా పాపం అని చెప్పి ఫీల్ అయ్యాను. మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేయండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పటివరకు ఏ బిగ్ బాస్లోనూ ఫుడ్ ఉండదు అని చెప్పి మాట రాలేదు. హూ ఆర్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వెవరు చెప్పేకి ఫుడ్ ఉండదు అని చెప్పి? ఇట్స్ ఎవ్రీబడీస్ రైట్ కదా అని నేను క్వశ్చన్ చేస్తున్నా ఇక్కడ. వాష్రూమ్ చేయకపోతే మానేసి, వాష్రూమ్ చేయకపోతే నువ్వు పనిష్మెంట్ ఇవ్వాలి, బిగ్ బాస్కి చెప్పాలి, వేరే యాక్టివిటీ ఏం చేస్తాడో చూడాలి. ఏం చేయకపోతే రెస్పాన్సిబిలిటీస్ రోల్స్ అందరి స్వాప్ చేసుకుంటూ రావాలి. నువ్వు ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకున్నా స్వాప్ చేస్తే సరిపోతుంది కదా. ఫుడ్ ఉండదు అనేసరికి నాకు చాలా కోపం వచ్చేసింది ఆ ఒక్కడేళ్ళకి. దట్ ఈస్ ద రీజన్ నేను దివ్య అంత కోపంగా మాట్లాడాల్సిన అవసరం మార్నింగే అని చెప్పి అనిపించింది. ఏదో గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటున్నట్టు నువ్వే పాలు తీసేసినప్పుడు నువ్వే సైలెంట్గా ఉండాల్సింది పోయి ఇంకా పైన అందరిపైన అరిస్తే డౌట్ వస్తుందా రాదా అన్న విషయం పక్కన పెడితే అసలు అరవాల్సిన రీజన్ ఏముంది? మీ సీక్రెట్ టాస్క్ మీరు సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసినప్పుడు ఫైట్ ఉండొచ్చు కదా, అది వేరే వాళ్ళ పైన కన్నా వెళ్తుంది కదా అని చెప్పి నేను అనుకున్నా. దివ్యకి ఇంత కోపంగా మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు అని చెప్పి నాకు అనిపించింది. ఈ విషయంలో అయితే చాలా అంటే చాలా అసలు అంత ఘోరంగా ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇట్స్ వెరీ మార్నింగ్ టాస్క్. అసలు మార్నింగ్ డిస్కషన్స్ అంటే అందరూ మైండ్ పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంచుకుంటారు. అప్పుడే నిద్ర లేచి ద బేసిక్ ఆమ్లెట్కి ఒక్క ఆమ్లెట్ వేసినందుకు ఇంత పెద్ద కాన్వర్సేషన్ జరిగింది. రీతు ఎందుకు కోపంగా ఉందో ఆమెకే తెలియలేదు. సో సంహవ్ వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళకు ఉంటాయి కదా అని చెప్పి మీరు అనుకుంటున్నారు కదా, కానీ ఒక మనిషితో మాట్లాడేటప్పుడు అలా గట్టిగా మాట్లాడడం అరిచేయడం కరెక్ట్ కాదు అనిపించింది. మీకు కూడా అలాగే అనిపిస్తే కనుక కామెంట్ చేయండి. అండ్ గౌరవ్కి లాంగ్వేజ్ రాకపోవడం వల్లనే రీతు పోట్లాడిందా, దివ్య పోట్లాడిందా అని అనుకుంటున్నారు. లేదు దివ్య పోట్లాడిందండి రైట్ పాయింట్స్ అని చెప్పి అనుకుంటే కనుక కామెంట్ చేయండి. సీ యూ, బాయ్.